అండి, ఇవాళ మనం సోల్ ఫిష్ ఫ్రై చేయబోతున్నాము. మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ఫిష్ మసాలా, 1/2 స్పూన్ కొరియాండర్ పౌడర్, మీకు సరిపోయినంత ఉప్పు వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్, ఒక 1/2 పీస్ ఆఫ్ లెమన్ జ్యూస్, one tablespoon of coconut oil, ఇప్పుడు ఇదంతా మనం ఇంగ్రీడియంట్స్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మీలో ఎంతమందికి సోల్ ఫిష్ తెలుసో చెప్పండి. అలాగే తెలుగులో ఏమంటారు కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు తెలిసినట్టయితే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ని చక్కగా కలుపుకోండి. కొంచెం నీళ్ళు చిలకరించుకొని కొంచెం కాస్త మరీ వాటర్ ఎక్కువ వేసేయకండి, ఎంత పడుతుందో అంత వాటర్ వేసుకొని చక్కగా ఒక పేస్ట్ లాగా కలుపుకోవండి. బాగా కలుపుకోండి. దాని తర్వాత చేపలు అనేవి ముందుగానే బాగా లైక్ పసుపు ఉప్పు అన్నీ వేసేసి బాగా లైక్ కడుక్కొని సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఏదైతే మనం పేస్ట్ చేసామో అది ఆ ముక్కకి బాగా పట్టించినట్టుగా పెట్టాలన్నమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇవన్నీ పెట్టేశాక దీన్ని ఫ్రిడ్జ్లోని ఒక 10 to 15 minutes పెట్టుకుంటే సరిపోతుంది డీప్ ఫ్రిడ్జ్లోని, ఎందుకంటే మనకి ఆ మసాలా అనేది ముక్కకు పట్టాలని. ఇప్పుడు మనం ముక్కలన్నీ బాగా మసాలా అనేది పెట్టేసాము. ఇప్పుడు ఒక కడాయిలో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్, నేను ఈ ఫిషెస్కి అయితే కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తానండి, మనకి హెల్త్కి కూడా చాలా మంచిది, అందుకనే కోకోనట్ ఆయిల్ వేసుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అది కొంచెం మరిగినంత వరకు ఉండండి. ఇప్పుడు ఈ ఫిషెస్ అన్నీ చక్కగా నూనెలో వేసేసుకోండి. ఎక్కువ నూనె వేయద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫిషెస్ అనేవి కలిపినప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాం కాబట్టి సో ఎక్కువ నూనె అది పట్టదండి. నేను ఇక్కడ పాన్ ఫ్రై చేసుకుంటున్నాను, డీప్ ఫ్రై చేయట్లేదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అండి, దీనికి మూత పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఈ చేపలకి. జస్ట్ మీరు ఇలా వేసేసి పెట్టేసి చూడండి ఎంత బాగా కరెక్ట్గా అది మనకి ముక్కకు అనేది అది పట్టిందో మసాలా.
ఇప్పుడు ఇది మనం హైకి సిమ్కి మధ్యలో పెట్టుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో అనేది మనం దీన్ని మంచిగా వేపుకోవాలన్నమాట. ఎక్కువసార్లు తిప్పేయద్దు ముక్కని. ఒక 1-2 టైమ్స్, అంటే ఫస్ట్ కొంచెం మరీ మసాలా మాడిపోకుండానా ఫస్ట్ బాగా వేపుకొని అప్పుడు మెల్లి ముక్కను తిప్పేసి లాస్ట్లో ఏంటంటే అండి కొంచెం కాస్త కరివేపాకు అనేది బాగా కడుక్కొని అలాగ మీరు ఆయిల్లో వేస్తే మనకి ఏంటంటే ఆ ఫ్రేగ్రెన్స్ కానీ ఇంకా తిన్నప్పుడు కూడా మనకి చాలా రుచిగా ఉంటుంది అసలు. ఈ నూనె కూడా మీరు నార్మల్గా మనం ఎండు చేపలు వేసుకున్నప్పుడు లైక్ వేపుకున్నప్పుడు ఆయిల్ని మనం ఎలా అయితే రైస్లో కలుపుకుంటాం అలా కూడా మనం తినొచ్చు. కాస్త ఉప్పు వేసుకొని ఆయిల్లో వేసుకొని మనం ఇది కూడా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆల్మోస్ట్ మంది ఫిష్ ఫ్రై అయిపోయినట్టే. ఇంకా దీనికంటూ మీరు ఇంకేమీ వేయక్కర్లేదు. చూడండి ఎంత బాగుందో, అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది. లిటరలీ చాలా యమ్గా కనిపిస్తుంది. సో దీనికి కాంబినేషన్ వచ్చేసి కొంచెం రైస్, ఇంకా మీరు సాంబార్తో అయినా తీసుకోవచ్చు లేదా రసంతో అయినా. చూడండి ఎంత బాగుందో. థ్యాంక్ యూ.